ఉండొచ్చు. నేను 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 ఇలా కార్పొరేటర్ కావాలని కోరుకుందంటే ప్రజలకు సేవ చేసి ప్రజలకు సమయం ఇస్తేనే కార్పొరేటర్ కాగలుగుతా, ఊరికే కార్పొరేటర్ కాదు కదా. కానీ వాస్తవానికి మీ కష్టాన్ని అయితే మీ సేవలను అయితే గుర్తించి సుధీర్ రెడ్డి గారు కార్పొరేటర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మీకు? వస్తుంది అనుకుంటున్నా, 100% వస్తుంది అనుకుంటున్నా. పోటీలో ఉంటా. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంది? రాకపోయినా వచ్చినా వస్తుందని అనుకుంటున్నా. 100% నాకు వస్తుంది, నేను సేవ చేస్తా, కార్పొరేటర్గా ముందు పోతాను. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంది? రాకపోతే విషయం తర్వాత మాట్లాడతా, కానీ ఇప్పుడైతే నాకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేరు? రాకపోతే 100% వస్తుంది. ఒకవేళ ఉదాహరణకు రాగలేదు అనుకుందాం, రైట్, నేరుగా చెప్పండి, మీ మనసులో ఉన్న మాట చెప్పండి. చింతల రవి గారు ఇప్పటికీ బీజేపీ పార్టీ నాయకులకు టచ్లో ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ నాయకులకు మీకు మధ్య కొన్ని సహాయ సహకారాలు కూడా నడుస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? ఇదంతా అవాస్తవము. బీజేపీ నాయకులతో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. నాకు ఫ్రెండ్షిప్ లేని ఎక్కడ మాట్లాడా. అదే ఫ్రెండ్షిప్ తోటి మీకు బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే బీజేపీ పార్టీకి వెళ్ళరా? అది రాంగ్. అది నేను ఏ పార్టీలోకి వెళ్తా, లేకపోతే ఆ పార్టీకి వెళ్తా, ఆ పార్టీ టికెట్ కొరకు నేను ఏదో ప్రయత్నాలు నాకు అవసరం లేదు. నాకు ఇక్కడే టికెట్ దొరుకుతుంది. బీఆర్ఎస్ టికెట్ వస్తున్న నమ్మకం నాకు బలంగా ఉంది. నేను సేవ చేసిన కాబట్టి సర్వేలు ఉంటాయి కదా, సర్వేలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఉన్న టికెట్ ఇస్తారు కదా, నాకు నమ్మకం ఉంది. మీకు టికెట్ ఇవ్వకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా? పార్టీని ఇచ్చినా ఇవ్వకుండా పార్టీలోనే ఉంటా. డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? డివిజన్ల ప్రధానంగా సమస్యలు, వర్షం నీళ్ళు వస్తే బాగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతుండే. అది కొంతవరకు గుంజంగే కాలనీ, క్రిస్టియన్ కాలనీలా మన సుధీర్ రెడ్డి గారి దగ్గర ఉండి కొన్ని కోట్ల రూపాయలతోని ట్రంక్ లైన్స్ ఏర్పాటు చేసి క్లియర్ చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ అభ్యుదయనగర్ కాలనీ ఉంది, అక్కడ లోతట్టు ప్రాంతం ఉంది, అక్కడ కొంత వాటర్ బాగా సమస్య ఉంది. అక్కడ మన గతంలో 40 ఏళ్ల కింద వేసిన రోడ్లు ఉన్నాయి, అంతకుముందు డ్రైనేజ్ పైప్ లైన్స్ ఉన్నాయి, అవి కొంత మార్చాల్సిన అవసరం ఉంది. కానీ మీ స్థానిక కార్పొరేటరు తాజీ మాజా కార్పొరేటరు మా డివిజన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన అని చెప్తున్నారు. వాస్తవం కాదు. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే అయ్యే పాత రోడ్లు, అయ్యే పాత డ్రైనేజ్ పైప్ లైన్లు, మంచినీటి సమస్య తీవ్రంగా, ఎండాకాలం మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడ కూడా ప్రెషర్ లేదు. అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండే. ఇవాళ చూడండి, ఏ కాలనీవో అదే సమస్య, మంచినీళ్ళు వస్తలేవు.